నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. అసెంబ్లీ ఎన్నికలకు నేడు వైసీపీ శంఖారావం. భీమిలి నుంచి ప్రారంభించనున్న జగన్. నేడు పిలేరులో రా కదలరా సభ. వైసీపీ పాలన ఎండగట్టనున్న చంద్రబాబు. రేపు తెలంగాణకు రానున్న అమిత్ షా. 3 జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు. కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ సీట్లలో గెలుస్తుంది. బీఆర్ఎస్ కు 1 లేదా 2 సీట్లేనన్న ఉత్తమ్. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో కాంగ్రెస్ విఫలం. ఊటకో మాట మాట్లాడుతున్నారన్న హరీష్. పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ వ్యూహాలు. ఫిబ్రవరి 15, 16 తేదీలో జాతీయ కౌన్సిల్ సమావేశాలు. రైట్, డీటెయిల్స్ చూస్తే ఏపీలో పొత్తుల వ్యవహారంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. టీడీపీతో కలిసే ఎన్నికలకు వెళ్తామని మరోసారి స్పష్టమైన ప్రకటన చేశారు. ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందని ప్రకటించారు. అదే సమయంలో పొత్తుల్లో ఒక మాట అటు ఇటు ఉంటుందని, ఎవరెన్ని చెప్పినా ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న దానిపై తనకు క్లారిటీ ఉందంటూ చెప్పారు జనసేన అధినేత. ఇంతవరకు బాగానే ఉన్నా మరి పవన్తో పొత్తులో ఉన్న కమల్నాథ్ల సంగతి ఏంటి అన్నది ఆసక్తి రేపుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుతోంది. ఓవైపు ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల పేరుతో అసెంబ్లీ, పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వెళ్తోంది అధికార వైసీపీ. ఈ క్రమంలో పలువురు అసంతృప్త నేతలు పార్టీని వీడుతున్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. టీడీపీతో కలిసే ఎన్నికలకు వెళ్తున్నట్లు మరోమారు విస్పష్టంగా ప్రకటించారాయన. తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయడం వల్ల బలవంతులమవుతామన్న ఆయన రానున్న రోజుల్లో ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందని ప్రకటించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పవన్ కార్యకర్తలతో మాట్లాడుతూ పలు కీలక అంశాలపై స్పందించారు. సీట్ల సర్దుబాటుపైన సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేనాని. పొత్తులో భాగంగా ఎన్ని స్థానాలు తీసుకోవాలో తనకు తెలుసంటూ చెప్పుకొచ్చారు. కొందరు 50 తీసుకోండి, 60 తీసుకోండి అని చెబుతున్నారని, ఇవేమీ తెలియకుండా రాజకీయాల్లోకొచ్చారని అనుకుంటున్నారా అంటూ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఏం జరిగిందో చూశామని చెప్పిన ఆయన, సింగిల్గా వెళ్తే సీట్లు వస్తాయి కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని అన్నారు పవన్. జనసేన ఎందుకు సింగిల్గా వెళ్ళకూడదు? మనం ఎంతసేపు బలాన్ని ఇచ్చేవాళ్ళం అవుతున్నాం కానీ బలం తీసుకునే వాళ్ళం అవ్వట్లేదు. మనం అంటే మనం ఇన్ని స్థానాలు తీసుకోవాలి, 53 స్థానాలు తీసుకోవాలి, 70 స్థానాలు తీసుకోవాలి అంటే ఇవన్నీ తెలియని వ్యక్తిని కాదు నేను. మనోడికి అసలు ప్రాక్టికాలిటీ తెలియదు, వీధుల్లో తిరగడు కాబట్టి, జనంతో తిరగడు కాబట్టి అసలు మనం ఏమనుకుంటామో తెలియదు. మీరు ఏమనుకోకపోతే తెలియకపోతే నేను రాజకీయాల్లోకి ఎందుకు వస్తాను? నాకైనా సరదానా అవివేకమా? నాకేమన్నా? ఇద్దరు వ్యక్తుల్ని కలపడం చాలా కష్టం, ఇద్దరు వ్యక్తులను విడగొట్టడం చాలా తేలిక. నాకు గనక 2019లో నాకు సలహాలు ఇచ్చేవాళ్ళందరూ, నేను 153 స్థానాల్లో పోటీ చేయించాం. 30-40 మంది కనుక నన్ను ఎమ్మెల్యేలుగా గెలిపించుంటే ఈరోజు సంపూర్ణ హక్కు ఉండేది. 30-40 మంది పక్కన పెట్టండి, కనీసం నన్ను కూడా గెలిపించలేకపోయారు. కనీసం నన్ను గెలిపించిన ఒక్క సీటు నాకు గెలిచిగా నేను ఎల్లుండుంటే అప్పుడు నీ కోసం నిలబడ్డాం, అందుకని ఈసారి నువ్వు ముఖ్యమంత్రి స్థానం అడగండి, ముందుకు వెళ్ళకూడదు పొత్తునంటే అప్పుడు నేను వింటాను సంపూర్ణంగా. ఇండివిజువల్గా వెళ్తే ఏం జరిగి ఉండేదంటే ఖచ్చితంగా మనం కొన్ని సీట్లు సాధిస్తాం, అనుమానం లేదు దాంట్లో. ప్రభుత్వంలోకి అడుగు పెడతాం లేదు నాకు తెలియదు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తాను మౌనంగా ఉంటున్నట్లు తెలిపారు పవన్ కళ్యాణ్. అందువల్లే నారా లోకేష్ సీఎం పదవి గురించి మాట్లాడినా పట్టించుకోలేదన్నారు. పొత్తులన్నవి ఉన్న తర్వాత కొన్ని అనుకోని పరిణామాలు, సంఘటనలు జరుగుతాయని వాటిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయాన్ని పార్టీ నేతలు అర్థం చేసుకోవాలని కోరుతున్నా అంటూ వెల్లడించారాయన.
అదే సమయంలో పార్టీ నేతల నుంచి తనపై విపరీతంగా ఒత్తిడి ఉన్న విషయాన్ని బయటపెట్టిన పవన్ 2 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే విషయంపై తప్పని పరిస్థితుల్లోనే ప్రకటన చేస్తున్నానంటూ వెల్లడించారు. మనం పొత్తులో ఉండి చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు, మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది అంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు. ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను. పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే, ఒక పార్టీని 3 దశాబ్దాలు నడిపి 3 సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది. ఈ పర్యాయం నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదిలేయండి, ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి, నేను విహంగ వీక్షణం చేస్తాను, మీరు నన్ను నమ్మండి. నాకు దశాబ్దం అడగట్లా, ఈ ఎన్నికలు దాటనివ్వండి, 5 సంవత్సరాలు టైం ఇవ్వండి. నాకు మీ గౌరవానికి ఏ మాత్రం భంగం వాటిల్లకుండా మన నాయకులకి ప్రతి ఒక్కరికి గుర్తించే బాధ్యత నేను సంపూర్ణంగా తీసుకుంటాం. ఈసారి కలిసి పనిచేద్దాం. ఎప్పుడు విడిపోయి మనం పలచన పడిపోయాం. ఈసారి కలిసి ఉందాం, చిక్కగా ఉందాం. టీడీపీ జనసేన పొత్తు వరకు బాగానే ఉంది, కానీ మరి బీజేపీ సంగతేంటి అన్న దానిపై మాత్రం ఇంకా ఓ స్పష్టత రాలేదు. ఓవైపు జనసేన టీడీపీతో పొత్తులో ఉంది. అదే సమయంలో జనసేన తమతో పొత్తులో ఉన్నట్లు చెబుతున్నారు బీజేపీ రాష్ట్ర నేతలు, జాతీయ నేతలు. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు ఉంటుందా, ఉండదా? అసలు ఈ 3 పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్తాయా, లేక మరో వ్యూహం ఏమైనా ఉందా అన్న దానిపై ఇప్పటి వరకు ఓ క్లారిటీ లేని పరిస్థితి నెలకొంది. ఓవైపు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి 2వ వారం లేదా 3వ వారం వస్తుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై ఇప్పటికే వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు సైతం చేశారు. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఆ రకంగా చూసుకుంటే ఇప్పటివరకు ఈ 3 పార్టీల పొత్తుపై ఓ క్లారిటీ రాని నేపథ్యంలో క్యాడర్లో మాత్రం అయోమయం నెలకొందన్న వాదన వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో చర్చించనున్నట్లు సమాచారం. ఏ విషయం అన్నది తేలితే ఆ తర్వాత సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటన, ఉమ్మడి మేనిఫెస్టో ఇలా ఒకదాని వెంట మరొకటి ఆయా పనులు పూర్తి చేయనున్నాయి విపక్ష పార్టీలు. మరి ఈ మొత్తం వ్యవహారంపై ఎప్పుడు క్లారిటీ వస్తుందన్నది అతి త్వరలోనే తేలనుంది. ఎన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినా జగన్ నడిపే ఈ ప్రభుత్వం 24లో మనకి కనిపించకూడదు. నాకు వ్యక్తిగతంగా జగన్ గారి మీద కక్ష లేదు, నాకు వైఎస్ జగన్ గారి మీద. కానీ ఆయన విధానాలు కానీ ఆయన ధోరణి కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేవి, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేవి, అప్పులకి దగ్గర చేసేవి, అభివృద్ధికి దూరం పెట్టేవి ఆయన పథకాలన్నీ. శాంతి భద్రతల్ని పరిస్థితుల్ని అసలు చేతుల్లో లేకుండా విపరీతమైన శాంతి భద్రతల సమస్యని సృష్టించిన వ్యక్తి. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఒక తప్పు జరిగితే నా అభిప్రాయం చెప్పుకునే హక్కు ఉంటుంది. అసలు నువ్వు అభిప్రాయమే చెప్పకూడదంటే అది భగవంతుడు ఇచ్చిన హ్యూమన్ రైట్. అది ఒక నాయకుడి తాలూకు కీలకమైన లక్షణం తిట్లు తినటం, విమర్శ తీసుకోవడం కూడా అవసరం అవ్వాలి. అలాంటిది ఒక ముఖ్యమంత్రికి ఏ స్థాయిలో ఉండాలి. నువ్వు ఎవరు పడకూడదు, ఎవరు ఎదురు తిరగకూడదు అనుకుంటే ఇది రాజరికం కాదు జగన్, ఇది ప్రజాస్వామ్యం. ఇది టీడీపీ జనసేన పొత్తుపై అధికార వైసీపీతో పాటు ఎవరిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా కార్యకర్తలు మాత్రం అర్థం చేసుకోవాలని సూచించారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా పొత్తు అనివార్యమని చెప్పిన ఆయన అసెంబ్లీ ఎన్నికల వరకు మాత్రమే పొత్తు పరిమితం కాదని, సుదీర్ఘకాలం పాటు సాగుతుందని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. దీంతో టీడీపీ జనసేన పొత్తుపై బయట జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ సీట్ల ప్రకటనపై తమకేం ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చాలా వరకు ఫైనల్ అయ్యాయని తెలిపారు. జనసేన పోటీ చేసే సీట్లనే పవన్ ప్రకటించారన్నారు. చంద్రబాబు 2 సీట్లు ప్రకటిస్తే పవన్ కళ్యాణ్ 2 సీట్లు ప్రకటించారని చెప్పారు. టీడీపీ జనసేన పొత్తు పారదర్శకంగా ఉందన్నారు. అవినీతి వైసీపీని తరమడమే లక్ష్యంగా తమ పొత్తుగా సాగుతుందన్నారు. పొత్తులు సీట్లపై వైసీపీ నేతలకు ఎందుకని సూటిగా ప్రశ్నించారు బోండా ఉమా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఎక్కడ ఏ విధంగా మాట్లాడారు? ఆయన పొత్తుల్లో ఉన్నటువంటి భాగాన్నే, అంశాన్నే ఆయన వాళ్ళ రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన ప్రకటించుకున్నారు. మాకేం ఇబ్బంది లేదు. మేము ఒక నియోజకవర్గం మండపేట మేము ప్రకటించాం, 2 నియోజకవర్గాలు ఆయన ప్రకటించారు. దీనికి ఊళ్ళో పెళ్లికి కుక్కల అడావుళ్లాగా మీకేంటి అని అడుగుతాను. మీకేం సంబంధం దీంట్లో? అసలు ఊళ్ళో పెళ్లికి కుక్కల అడావుళ్లాగా మీకేంటి అంటే, మీకు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అంటే
ప్యాంట్లు తడిసిపోతా ఉన్నాయి. డైపర్లు వేసుకొని తిరుగుతున్నారు మీరు. గోతిగాడ నక్కల్లా కూర్చొని ఎక్కడ వీళ్ళిద్దరిని విడగొడదామా లేదంటే చెడగొడదామా అనే చన్నాన తాడేపల్లిలో కాసుకొని జే గ్యాంగ్ మొత్తం కూడా టీవీలకు అత్తుకొని ఏం జరుగుతుందా అనేది ప్రతి సెకండ్ వాచ్ చేస్తారు. వైసీపీ పార్టీ నిమిత్తమైపోతుంది. 20 సీట్ల లోపే పరిమితం అవుతుంది. పరాజయాన్ని కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి ఎక్కడ జనసేన తెలుగుదేశం అంటేనే వైసీపీ నాయకులకి తాడేపల్లిలో ఉన్న నాయకులతో సహా ప్యాంటులు తడిసిపోతా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పార్లమెంట్లో బీఆర్ఎస్ గలం బలంగా వినిపించాలని అన్నారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. తెలంగాణ ప్రజల ఆశలన్నీ పార్టీకి చెందిన ఎంపీలపైనే ఉన్నాయని చెప్పిన ఆయన త్వరలోనే తాను ప్రజల్లోకి వస్తానన్నారు. లోక్సభ రాజ్యసభలో ప్రస్తావించాల్సిన అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు గులాబీ బాస్. రాష్ట్ర హక్కులు ప్రయోజనాల కోసం బలంగా పోరాడాలని ఎంపీలకు సూచించారు కేసీఆర్. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టమని అభిప్రాయపడ్డారు గులాబీ బాస్. ఇక విభజన చట్టంలోని హామీలను పార్లమెంట్లో ప్రస్తావిస్తామన్నారు ఎంపీ నామా నాగేశ్వరరావు. ప్రధానంగా కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతున్నామన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంట్ వేదికగా ఎండగడతామన్నారు ఎంపీ నామా. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు పూటకో మాట మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు ప్రచారంలో అబద్ధాలు, పాలనలో అసహనం. ఇవాళ ఇది కాంగ్రెస్ పార్టీ వైఖరి కనబడుతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు చూస్తున్నారు కదా. రైతు బంధు డబ్బులు పడలేదంటే చెప్పుతో కొడతామని ఇంకో మంత్రి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎవరిది అసహనపూరిత వైఖరో చూస్తూ ఉన్నారు. మరి ప్రజలు జవాబు చెప్తారు, ప్రజలే తగిన గుణపాఠం కూడా చెప్తారు. ఇలా తినబోతు రుచులు ఎందుకు అన్నట్టు వీళ్ళు తొందరపాటు ఎక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు. కానీ మీరు మీ పాలన ఎట్లుందంటే ఎవరన్నా ఏదైనా అడిగితే ఒక అసహనాన్ని ప్రతిపక్షం మీద వ్యక్తపరుస్తూ ఉన్నారు. మీ సంగతి చెప్తామని ఇదా మీరు మాట్లాడాల్సింది? మీరు చెప్పలేదా డిసెంబర్ 9 రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని? మేము రాగానే 4,000 పెన్షన్ ఇస్తాము, డిసెంబర్ నెలలోనే 4,000 పెన్షన్ వస్తుందని మీరు చెప్పలేదా? సోనియా గాంధీ గారే మీ కరెంటు బిల్లులు కడతారు, మీరు బిల్లులు కట్టద్దని మీరు చెప్పలేదా? మీరు చెప్పిన దాన్ని గుర్తు చేస్తే మీరు అసహనాన్ని వెలగక్కుతా ఉన్నారు. మీరు వీలైతే చెప్పండి, ఎప్పటి నుంచి చేస్తారో చెప్పండి. గవర్నర్ కోట నామినేటెడ్ ఎమ్మెల్సీ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. ప్రత్యేకించి కోదండరాం విషయంలో బీఆర్ఎస్ పార్టీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధమే ఇందుకు కారణమంటూ ఆరోపిస్తున్నారు. మరోవైపు గులాబీ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్. తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా మారింది ప్రస్తుత పరిస్థితి. ఇతర అంశాలను కాసేపు పక్కన పెడితే గవర్నర్ కోట నామినేటెడ్ ఎమ్మెల్సీల నియామకం వ్యవహారం ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలేలా చేస్తుంది. మధ్యలో బీజేపీ పైన విమర్శలు గుప్పిస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. ప్రధానంగా కోదండరాం నియామకంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఈ వ్యవహారంలో గవర్నర్ రాష్ట్ర ప్రజలకు బాధ్యులే కానీ సీఎం రేవంత్ రెడ్డికి కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గవర్నర్ పక్షపాత వైఖరిని ప్రజలంతా గమనిస్తున్నారని విమర్శించారు ఆయన. తెలంగాణ కోసం పోరాడిన దాసోజు శ్రావణ్, సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా తమ ప్రభుత్వంలో నామినేట్ చేస్తే రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయంటూ గవర్నర్ తమిళిసై వ్యతిరేకించారని తెలిపారు. అదే సమయంలో ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షులుగా ఉన్న కోదండరాం పేరును ఎలా ఆమోదిస్తారంటూ ప్రశ్నించారు ఆయన. అప్పట్లో కనిపించిన రాజకీయ నేపథ్యం ఇప్పుడు ఎందుకు కనిపించలేదంటూ గవర్నర్ను సూటిగా ప్రశ్నించారు కేటీఆర్. కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉన్న ఫెవికాల్ బంధంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాన్ని, దేశాన్ని నడపాల్సిన రాజ్యాంగబద్ధమైన సంస్థల్లో ఉండే పెద్దలు, గవర్నర్ వ్యవస్థలో కానీ ముఖ్యమంత్రి వ్యవస్థలో కానీ ఉండే పెద్దలు, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం, వారికి మా పార్టీ తరఫున ఒకటే విజ్ఞప్తి. ప్రజాపాలన అంటున్నారు, ప్రజాపాలన అనే మాట పదే పదే వాడుతున్నారు. ఈ రోజు ఉదయం గవర్నర్ గారి ప్రసంగంలో కూడా అదే వల్లవేసే ప్రయత్నం చేసినారు. ప్రజాపాలన అంటే ప్రజాప్రతినిధులను గౌరవించుకునే సంస్కారం ఉన్న పాలన కావాలి. ప్రజాపాలన అంటే ప్రజాప్రతినిధులను పార్టీలకు అతీతంగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను గౌరవించే పరిస్థితి ఉండాలి. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితి కనబడడం లేదు. ఎక్కడికక్కడ మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారి వ్యవహారం ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజా ప్రతినిధులనే గౌరవం కూడా లేకుండా మరి ఇవాళ విపక్ష ఎమ్మెల్యేలు కానీ విపక్ష ప్రజాప్రతినిధుల పట్ల కానీ
ఏ రకంగా ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయో, ఏ రకమైన అవమానాలు చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నదో స్పష్టంగా కనబడతా ఉన్నది. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంతో కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉన్న రహస్య స్నేహం బయటపడిందన్నారు హరీష్ రావు. న్యాయ సూత్రాలు, రాజ్యాంగ సంప్రదాయాలు అన్ని పార్టీలకు ఒకే రకంగా ఉండాలన్నారు హరీష్. బీఆర్ఎస్ ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి. కోదండరామును గులాబీ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో చెప్పుకొచ్చారాయన. తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి టీఆర్ఎస్ కు దేవుడిగా కనిపించిన కోదండరాముకు ఆ తర్వాతి కాలంలో కనీసం అపాయింట్మెంట్ కూడా కేసీఆర్ ఎందుకు ఇవ్వడం లేదని సూటిగా ప్రశ్నించారు. విలువలు లేని రాజకీయాలను బీఆర్ఎస్ చేస్తుందంటూ ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి. కేసీఆర్ గారు, నేను ఒకసారి జ్ఞాపకం చేపిస్తున్నా, కేటీఆర్ కొడుకు కూడా చెప్తున్నా, హరీష్ కు చెప్తున్నా, వాళ్ళ మాటలకు హద్దులు లేవు. ఈ కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతున్నాడు, కోదండరామ్ గారి గురించి మాట్లాడుతున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ గవర్నర్ కోటాలో కోదండరామ్ గారిని పెట్టాలి, ఆ పేరుని ఆయన ప్రపోజల్ మూవ్ చేసింది. నిన్న ఆయనను ఎమ్మెల్సీగా చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మూవ్ చేసింది. ఇక నిన్న నుంచి కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతున్నారు, కోదండరామ్ గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీరు ఆ రోజు జేఏసీగా కన్వీనర్ గా, జేఏసీ తెలంగాణ రాష్ట్ర విభజన కోసం జేఏసీ కన్వీనర్ గా ఏర్పడ్డాక కోదండరామ్ ఇంటికి పోయి ఎన్నిసార్లు ఆయన ఇంటికి పోలేదు, ఎన్నిసార్లు ఆయన ఇంటికి పోయిరు. మీరు అయ్యాప్ అన్నారు, కాలు మొక్కిరు, నువ్వే దైవం అన్నారు, నువ్వే దేవుడు అన్నారు. మీకేమో కోదండరామ్ గారు అప్పుడేమో దేవుడు తీడు కనబడ్డాడు రాష్ట్ర విభజన కంటే ముందు. మరోవైపు ఇప్పటివరకు సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, ప్రజా సమస్యల మీద పోరాటం చేశానన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. ఇక నుంచి చట్టసభల్లో పోరాటం చేసే అవకాశం లభించిందని తెలిపారాయన. తనకు లభించిన అవకాశాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగిస్తానని వెల్లడించారు. మేము చాలా చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినాం. నిరంకుశ పాలన అంతం కావాలి, ఒక ప్రజాస్వామిక పాలన రావాలి. ఆ లక్ష్య సాధన కోసమే మేము కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేసినాం. అందులో భాగమే ఇవాళ ఈ ఎమ్మెల్సీ కావటానికి ఒక అవకాశం కూడా కలిగింది. తప్పకుండా ఇదివరకు ఎట్లా పనిచేసినామో భవిష్యత్తులో అట్లే పనిచేస్తాం. ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ వారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా గవర్నర్ గారికి కూడా మొత్తం మీద కోదండరాం విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధానికి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుంది, ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులను గౌరవించాలని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అవమానిస్తోందని అన్నారు. ప్రజాపాలన అంటే ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని చెప్పారు. తెలంగాణ భవన్లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ల పదవీ కాలాన్ని పొడిగించాలని, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజాపాలన అంటే ప్రజాప్రతినిధులను గౌరవించుకునే సంస్కారం ఉన్న పాలన కావాలి. ప్రజాపాలన అంటే ప్రజాప్రతినిధులను మరి పార్టీలకు అతీతంగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను గౌరవించే పరిస్థితి ఉండాలి. కానీ ఈరోజు రాష్ట్రంలో ఆ పరిస్థితి కనబడాలి. ఎక్కడికక్కడ మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారి వ్యవహారం ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజా ప్రతినిధులని గౌరవం కూడా లేకుండా మరి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రాజెక్టులను కృష్ణా రివర్ బోర్డుకు అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సంతకాలు పెట్టిందని మండిపడ్డారు. దీనికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం మినిట్స్ కూడా బయటపెట్టిందన్నారు. కృష్ణా జలాల్లో మన వాటా తేలకుండా బోర్డుకు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. ప్రచారంలో అబద్ధాలు, పాలనలో అసహనం కనిపిస్తుందని విమర్శించారు. హామీలు అమలు చేయమంటే సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు. తినబోతు రుచులు ఎందుకు అన్నట్టు వీళ్ళు తొందరపాటు ఎక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు. కానీ మీరు మీ పాలన ఎట్లుందంటే ఎవరన్నా ఏదైనా అడిగితే ఒక అసహనాన్ని ప్రతిపక్షం మీద వ్యక్తపరుస్తూ ఉన్నారు. మీ సంగతి చెప్తామని ఇదా మీరు మాట్లాడాల్సింది? మీరు చెప్పలేదా డిసెంబర్ 9 రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని? ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్తో భారత ప్రభుత్వం సత్కరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిరంజీవి సామాజిక సేవా రంగంలోనూ, సినీ, రాజకీయ రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా దేశంలో 2వ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ వరించింది. 2006లోనే చిరంజీవికి పద్మభూషణ్ పురస్కారం లభించింది. మెగాస్టార్కు పద్మవిభూషణ్ పురస్కారం లభించడం పట్ల పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.
సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి అటు సినీ రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసిన చిరంజీవి సామాజిక సేవా రంగంలోనూ విశేష కృషి చేశారు. బ్లడ్ బ్యాంకు ద్వారా ఎందరికో కొత్త జీవితం ప్రసాదించిన చిరంజీవి కరోనా లాక్డౌన్ సమయంలో సినీ కార్మికులతో పాటు సామాన్యులకు అందించిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఈసారి పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరిస్తుంది. పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి. మన దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం యొక్క అండదండలు, అలాగే నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ ఆదరణ కారణంగానే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నా. అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలకు నేను ఏమి రుణం తీర్చుకోగలను. 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగులుతూరు గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. నిడదవోలు, బాపట్ల, పొన్నూరు, మంగళగిరిలో చదువుకున్నారు. ఎన్సీసీ క్యాడెట్గా 70వ దశకంలో రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొన్న చిరంజీవి అది తన జీవితంలో ఓ అద్భుత ఘట్టంగా అభివర్ణిస్తారు. నరసాపురం వైఎన్ కాలేజీలో డిగ్రీ చదివిన చిరంజీవి సినిమాలపై ఆసక్తితో 1976లో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి నటనలో శిక్షణ పొందారు. ఎలాంటి నేపథ్యం, ఎవరి సహకారం లేకున్నా స్వయం కృషితో చిత్ర పరిశ్రమ నెంబర్ 1 స్థానానికి చేరుకున్నారు చిరంజీవి. 1980 ఫిబ్రవరి 20న సురేఖతో చిరంజీవి వివాహం జరిగింది. సురేఖ సినీ హాస్య నటులు అల్లూరు రామలింగయ్య కుమార్తె. ఆ దంపతులకు 3 పిల్లలు. కుమారుడు రామచరణ్ కూడా తెలుగు సినీ నటుడే. నూట 55కు పైగా తెలుగు చిత్రాలతో పాటు హిందీ, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించారు. 2006లో పద్మభూషణ్ అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో సినీ రంగంలో అత్యున్నత పురస్కారం రఘుపతి వెంకయ్య అవార్డుతో పాటు 3 సార్లు నంది అవార్డులు, 9 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు, 2024లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. 1978లో సినీ ప్రస్థానం ప్రారంభించిన చిరంజీవి ఆరంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తొలుత పునాది రాళ్లు సినిమాలో నటించారు. దాని తరువాత నటించిన ప్రాణం ఖరీదు చిత్రం ముందుగా విడుదలైంది. ఈ సినిమాతోనే ఆయన ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. విలన్ వేషాలు వేస్తూ హీరో స్థాయికి ఎదిగిన అతి కొందరు నటుల్లో చిరంజీవి ఒకరు. విలక్షణమైన డైలాగ్ డెలివరీ, ఈస్తితో కూడిన డాన్సులతో అంచెలంచెలుగా అవకాశాలు అందుకొని హీరోగా నిలదొక్కున్నారు. 1987లో చిరంజీవి నటించిన స్వయం కృషి చిత్రం రష్యాలో 70 మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించడం అరుదైన గౌరవం. చిరంజీవి కెరీర్ని ఖైదీకి ముందు తర్వాత అని చెబుతుంటారు. 1983లో వచ్చిన ఈ సినిమా సంచలనం సృష్టించింది. చిరంజీవికి మాస్ ఇమేజ్, స్టార్డమ్ను తెచ్చిపెట్టింది. ఆ చిత్రానికి తొలిసారి ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. 1988లో నటించి సహ నిర్మాతగా వ్యవహరించిన రుద్రవేణ చిత్రం జాతీయ సమగ్రతను చాటి చెప్పే ఉత్తమ చిత్రంగా నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకుంది. 2008లో ఆయన రాజకీయాల్లో కడుగుపెట్టి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. పార్టీ ప్రారంభించిన 9 నెలల్లో 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 లక్షలకు పైగా ఓట్లను, 18 ఎమ్మెల్యే సీట్లను గెలుపొందారు. 2011లో పీఆర్పీను కాంగ్రెస్లో విలీనం చేశారు. 2012లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై తర్వాత కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత రాజకీయాలకి దూరమయ్యారు. రాజకీయ ప్రస్థానం కారణంగా దాదాపు 10 ఏళ్లు సినీ రంగానికి దూరమైన చిరంజీవి సినీ అభిమానుల కోరిక మేరకు ఖైదీ నెంబర్ 150 చిత్రంతో మళ్లీ సినిమాలో నటించడం ప్రారంభించారు. 20 సేవా గుణంలోనూ చిరంజీవి ముందుంటారు. 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి రక్త నేత్రదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటికీ 68,000 మందికి రక్తదానం చేశారు. 1400 మందికి పైగా చూపులేని వారికి చూపునిచ్చింది. అంతేకాదు సీసీటీ పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా కష్టకాలంలో నిరాశ్రయులైన 15,000 మందికి పైగా తెలుగు ఇండస్ట్రీ కార్మికులకు 3 దఫాలుగా నిత్యావసర వస్తువులను ఇంటింటికి పంపించి ఆదుకున్నారు.
సినీ కార్మికులకు ఉచిత కరోనా టెస్టులు, క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాలను నిర్వహించారు. కరోనా సమయంలో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానుల సహకారంతో ఉచిత ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. అలాగే ఉచిత ఆరోగ్య పరీక్షలు ఇప్పటికీ నిర్వహించారు. కష్టమని తన తలుపు తట్టిన ప్రతి ఒక్కరిలో లక్షల్లో సహకారం అందిస్తుంటారు చిరంజీవి. సినీ కార్మికులతో పాటు సామాన్యులకు ఆయన అందించిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం చిరంజీవిని పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.